ఇప్పుడు మనం ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లో జంప్ అయిపోయినారు. కార్యకర్తల పరిస్థితి ఏంది? ఏమైతుంది కార్యకర్తల పరిస్థితి? మీతో పాటు సరే వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళని అనుసరిస్తారా చెప్పండి? వాళ్ళందరినీ ఓకే అంటారా? ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి కదా, అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారా చెప్పండి? మీదేమున్నది? మీ పని మీరు మీరు అక్కడ పవర్లో ఉన్నారు కాబట్టి మీది నడుస్తుంది. కానీ అక్కడ గొడవ అయ్యేది ఎవరికి? కార్యకర్తల మధ్య గొడవ అవుతుంది. దాన్ని మీరు పోయి ఆపుతారా అంటే మీకు శాత కాదు కదా. మాకేం అవసరం, వాళ్ళు కొట్టుకుంటే అన్నట్లుగా మీరు వ్యవహరిస్తారు. మీరు ఓరు కదా వాళ్ళు కొట్టుకుంటే. మీకేడ దెబ్బలు తాకుతాయో, మీరు ఎప్పుడు మీకు దెబ్బలు తాకద్దు కదా. మీరు మంచిగా ఉండాలి కదా. లగ్జరీ కార్లలో లగ్జరీ ఇంట్లో తిరిగేటోళ్ళు మీకు ఇంత దెబ్బ తాకితే మళ్ళీ పెద్ద పెద్ద హాస్పిటల్లో పోవాలి. మీరు యశోదాకు అపోలోకు ఆడకి వెళ్తారు. వీళ్ళకి అట్లా కాదు కదా. దెబ్బలు పడితే మళ్ళీ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి చిన్న చిన్న కట్లు పడేసి ఆడపడేస్తారు వాళ్ళ కార్యకర్తలను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.